ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటీలు, బాలగణపతి షింపి, బాబూసాహెబ్ బూటి, ఆళంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగనెంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పియున్నారు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన 7 సముద్రములను దాటించెదను. ఈ మాటలు విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు. భక్తియున్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటీలు, పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెనుగాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తరువాత తన అనారోగ్య విషయమే బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలను అన్న ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయమడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కరు జవాబు రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకేర్పాటులన్నీ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబు, శ్యామ కూడా అచటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయములో తాను జోక్యము చేసుకొనదలుచటలేదనియు బాబా చెప్పెను. కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, అందుచే చివరకు వారి పాదములనాశ్రయించితననియు మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ ఆతురుతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారెవరైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ధ హృదయుడు.
వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడెదను అను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది గాని ఆరోగ్యకరమైనది గాని కాదు. కాని బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయుకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్టు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతిపై పెద్ద బండను వైచి క్రిందకు మీదుకు త్రోయుటచే మిక్కిలి బాధననుభవించెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమయ్యూ కాంక్షించటివారు కారు. వారికి కావలసినదేమనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకుని అచంచలమైన నమ్మకమును భక్తిను కలిగియుండుటయే. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయము. కాని భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిక్కిలి బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానిని లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపిపెట్టుమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచట అన్నము పెరుగు సిద్ధముగా ఉండటు చూచెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చెను. అచటనొక నల్లటి కుక్క తోక ఆడించుకొనుచూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపూసాహెబు బూటి. ఒకానొకప్పుడు బాపూసాహెబు బూటి జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కాని అవేమీయూ గుణమివ్వలేదు. విరేచనముల వల్లనూ వమనముల వల్లనూ బాపూసాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని తన చూపుడు వేలాడించుచు, జాగ్రత్త, నీవిక విరేచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువనుగనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టరు పిళ్ళి అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదము పప్పు, పిస్తా, ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత పెంచునని ఏ డాక్టరైననూ చెప్పును. కాని బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళందీ స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్రపట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కాని వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగిపోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను.
అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరఫున బాబాను వేడుకొనెను. బాబా అతనినిట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గెననియూ కాని ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండునట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కరలేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగిడ మొదలెడెను. కాని బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగుమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరేచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్య శాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరేచనములను హెచ్చించునుగాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కే. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టిచేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తమునుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమయ్యెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు, ఇంజెక్షన్లు ఇచ్చిరి. కాని అవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయేను. ఈ కథలన్నీ నిరూపించున్నదేమనా, అన్ని వ్యాధులు బాగుపడుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా
సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకున్నటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సనాతన నిధి యాప్. గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.